ప్రైజ్ ద లార్డ్. కొన్ని సంఘాలలో కొందరు విశ్వాసులు వారి చర్చిలో విఐపీలా ఫీల్ అవుతూ ఉంటారు. నేను అందరినీ అనటం లేదండి, కేవలం కొంతమందిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. సంఘంలో నేను లేకపోతే అసలు ఏది కూడా ముందుకు వెళ్ళదని తమలో తాము గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను కానుకలు ఇస్తున్నాను కాబట్టే చర్చ్ ముందుకు వెళుతుందని, నేను కానుకలు ఇవ్వడం ఆపేస్తే అసలు చర్చియే లేదన్నట్లుగా తమలో తాము భ్రమపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఏమనన్నాడంటే, నేను నెల నెల మా పాస్టర్ గారికి కానుక ఇవ్వకపోతే మా పాస్టర్ గారికి ఆ నెల గడవదండి అని చెప్పంటూ ఉన్నాడు. జాగ్రత్త, నువ్విచ్చే కానుకలను చూసో లేదా నువ్విచ్చే కానుకలను బట్టో నీ సేవకుడు సేవను ప్రారంభించలేదు. దేవుని యొక్క దర్శనాన్ని బట్టి నీ దైవజనుడు సేవను ప్రారంభించాడు. మరికొందరైతే నేను చర్చిలో పాటలు పాడకపోతే అసలు ఏదీ లేదన్నట్లుగా, మరికొందరైతే నేను బైబిల్ రిఫరెన్స్లు అందించకపోతే ఆ రోజు అసలు పాస్టర్ గారికి వాక్యం ముందుకే నడవదు అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాస్తవానికి దేవుణ్ణి ఆరాధించాలి అన్న ఉద్దేశంతో పాటలు పాడేవారు ఆ విధంగా ఫీల్ అవ్వరండి. అలాగే దేవునికి నేను కానుకలు అర్పించాలి అన్న ఉద్దేశంతో కానుకలు ఇచ్చేవారు కూడా ఆ విధంగా ఫీల్ అవ్వరండి. కేవలం కొంతమంది ఉంటారు, వారు చర్చిల్లో విఐపీలా ఫీల్ అవుతూ ఉంటారు. నేను లేకపోతే అసలు మా సంఘమే లేదన్నట్లుగా అలా ఫీల్ అవుతూ చివరికి వారు ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే, నేను గనక ఒక్కసారి పక్కకు తప్పుకున్నానంటే చర్చే మూతపడిపోద్ది అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి మనస్తత్వం ఈ రోజున ఎవరికైనా ఉన్నట్లయితే అది చాలా ప్రమాదకరం. దేవుని దృష్టిలో అలాగే దైవజనుడి దృష్టిలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా సమానమే. ప్రతి విశ్వాసి కూడా ఎంతో విలువైన వాడు.